హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుజాత ఆనంద్. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈరోజు మనం చేయబోయే స్నాక్ ఐటమ్ ఏంటంటే అప్పాలండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. మనకు కూడా చాలా ఈజీగా అయిపోతుంది. అప్పాలు పొంగడం కూడా చాలా ఈవెన్గా వస్తాయండి. ఈజీ వే. చూడండి ఎలా పొంగుతున్నాయి అప్పాలు. మొత్తం అన్నీ ఒకటే షేప్లో వస్తాయి. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఒక బౌల్ తీసుకుని దానిలోకి సూజీ రవ్వ అండ్ ఉప్మా రవ్వ కూడా అని అంటారండి, ఒక కప్ తీసుకుందాం. ఒక కప్ రవ్వ తీసుకుని ఒక కప్ ఫుల్గా రవ్వ తీసుకుందామండి. ఆ కప్తోనే రవ్వ తీసుకున్న కప్తోనే హాఫ్ కప్ మిల్క్ పోసుకోవాలండి. అంటే కాచి చల్లార్చిన పాలైనా పర్లేదు, నార్మల్ పాలైనా పర్లేదండి. హాఫ్ కప్ పాలు వేసుకుని మిక్స్ చేసేసుకోవాలి. మొత్తం అలా ఈవెన్గా మిక్స్ చేసుకోవాలండి. అలా మొత్తం ఈవెన్గా అయిపోవాలి. మిక్స్ చేసేసుకుని అలా కాసేపు ఒక 10 to 15 minutes పైన ప్లేట్ వేసేసుకుని కాసేపు అలా ఉంచుకోవాలి. 10 to 15 minutes నానాక అట్లా ప్లేట్ క్లోజ్ చేసుకుని కాసేపు ఉంచుకోవాలండి. ఆ రవ్వ పాలు అవి బాగా నానాక చూద్దాం. ఇప్పుడు మొత్తం నానిపోయిందండి. చూసారు కదా, ఒకసారి అలా మిక్స్ చేసుకుని మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. అది మొత్తం ఈవెన్గా అయిపోయింది. బాగుంది, స్మూత్గా అయింది. రవ్వ పాలు పోసేసరికి నానింది కదా బాగా. ఓకే, మిక్సీ జార్లోకి తీసుకుందామండి. ఈవెన్గా నైస్గా ఒకసారి మిక్సీ జార్లో వేసుకుని స్మూత్గా మిక్సీ పెట్టేసుకోవాలండి. మిక్సీ పెట్టేసుకుని ఒకసారి స్మూత్గా అయిపోవాలి మొత్తం. కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ మిల్క్ తీసుకున్నానండి మళ్ళీ దానిలోకి. అలా స్మూత్గా అయిపోయింది మిక్స్ పెట్టేసుకుంటే. తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. ఒకవేళ నేను అలా పౌడర్ ఉందని చెప్పి వేసాను, లేదంటే ఒక 4 యాలకులు వేసుకొని మిక్సీ పెట్టేయడమే కాబట్టి ఏం కాదు, నో ప్రాబ్లం. తర్వాత బెల్లం అండి, ఇది ఆర్గానిక్ బెల్లం, అందుకే అలా బ్లాక్గా ఉంది. మనం రవ్వ తీసుకున్నాం కదా, మిల్క్ తీసుకున్నాం కదా, ఆ కప్పే మళ్ళీ ఒక కప్పు బెల్లం తీసుకున్నావాలి. ఆ కప్తోనే ఒక కప్పు బెల్లం తీసుకోవాలండి. అది కూడా అలా మిక్స్ పెట్టేసుకుంటే స్మూత్గా అలా నైస్గా ఈవెన్గా అయిపోతుంది. ఆర్గానిక్ బెల్లం కదా, అందుకే అలా ఆ కలర్లో వచ్చింది. హాఫ్ కప్ మనం రవ్వది తీసుకున్నాం కదండి, ఆ కప్తోనే హాఫ్ కప్ గోధుమ పిండి తీసుకోవాలి. హాఫ్ కప్. ఆ కప్తోనే హాఫ్ కప్ మళ్ళీ బీప్ పిండి. నేను పొడిపిండే తీసుకున్నానండి. తడిపిండి ఉంటే తడిపిండి అయినా పర్లేదు, లేదంటే పొడిపిండితోనే. మళ్ళీ మొత్తం మిక్సీ పట్టాలి. ఒకసారి మళ్ళీ మిక్సీ చేసుకుంటే ఇది కూడా ఈవెన్గా మిక్సీ అయిపోవాలండి. చూడండి అలా అయింది, స్మూత్గా వచ్చింది, ఈవెన్గా బాగుంది. స్వీట్ అది కూడా బాగా వస్తుంది. అలా 1 కప్ అలా తీసుకుంటే బెల్లం బాగా వస్తుందండి. హాఫ్ కప్ మళ్ళీ నేను మిల్క్ పోసాను, ఎందుకంటే అప్పాలు పోసుకోవడానికి కొంచెం మిల్క్ పోసి అలా స్మూత్గా అలా అవ్వాలండి. చూస్తున్నారు కదా, అప్పం పోసుకోవడానికి అలా అయితే బాగుస్తుంది. అప్పం పోయాలంటే అలా అవ్వాలండి. ఓకే, దీన్ని మొత్తం మళ్ళీ ఒక బౌల్లో తీసుకున్నాం. అది ఆర్గానిక్ బెల్లం కదండి, అందుకే కలర్లో వచ్చింది. మనం నార్మల్ బెల్లం వేసుకుంటే మా నార్మల్ కలర్లో ఉంటుంది. బౌల్లో తీసుకున్నాం. ఈవెన్గా వచ్చింది, చాలా నైస్గా వచ్చింది, స్మూత్గా ఉంది. దీనిలోకి పించ్ ఆఫ్ సాల్ట్ అండి. మనం స్వీట్ ఏదైనా సరే కొంచెం సాల్ట్ వేసుకున్నామంటే దాని టేస్టే వేరేలా ఉంటుంది కదా. సో కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నాం, మిక్స్ చేసుకున్నాం. అలా మనం మిక్సీ పెట్టినప్పుడైనా సరే అలా సాల్ట్ వేసేసుకోవచ్చు.
నేను మర్చిపోయాను, ఇంక లాస్ట్లో వేసాను బౌల్లో తీసుకున్నాక మిక్సీలోంచి. ఇంకా అలా కలిపేసుకుని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుని సాల్ట్ వేసుకున్నాం కదండి. నార్మల్గా అయితే అప్పాలు పొంగుతాయి. మనకి ఏమన్నా ఒక అప్పం వేసుకున్నాక మీరు ఏమన్నా పొంగలేదు అంటే కనుక కొంచెం సోడా ఉప్పు అంటారు కదండి, అది లైట్గా పించ్ ఆఫ్ లైట్గా వేసుకోండి, పొంగుద్ది. సో అయిపోయింది. ఆల్రెడీ నేను ఆయిల్ పెట్టేసుకున్నాను, ఆయిల్ హీట్ అవుతుంది. ఒక ప్లేట్ అంటే నార్మల్గా మనకి బాక్స్ మీద అలా మూతలు ఉంటాయి కదా, అలాంటి ప్లేట్ ఒకటి దాంట్లో వేసుకుంటే అంటే అప్పం దాంట్లో పోసుకుంటే ఈవెన్గా వస్తుంది అనమాట సైజు. ఆ ప్లేట్ ఒకసారి హీట్ అవ్వాలి, ఆయిల్ హీట్ అవ్వగానే ఒకసారి ఆ ప్లేట్ ఆయిల్లో వేసేసుకుంటే ఆ ప్లేట్ కూడా హీట్ అవుద్ది కదా, అప్పుడు మనకి అప్పం పోసుకున్నప్పుడు ప్లేట్ హీట్ అయినప్పుడు దాంట్లో అప్పం పోసుకుంటాము, బాగా వస్తుంది, పొంగుద్ది అప్పం. అదిగో చూడండి, ఆ ప్లేట్ దాంట్లో వేసుకున్నాం, ఆయిల్ హీట్ అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు దానిలో అప్పం పోసుకుంటే బాగుంటుంది. నేనేం చేశానంటే మనం అంతకుముందు గిన్నె అంటే బౌల్లో అవి పోసాం కదా, ఆ బౌల్లోనే పిండి పోసుకున్నాను. గ్లాస్లో అయినా దేనిలో అయినా పోసుకోవచ్చు, మనకు అప్పం పోయడానికి ఈజీగా ఉంటుంది అలాంటి దానిలో పోసుకుంటే. అలా చిన్న బౌల్లో పోసుకున్నాను నేను పిండి. ఇప్పుడు ఆ మూత హీట్ ఎక్కింది కదా, దాంట్లో లైట్గా ఆయిల్ ఉంచుకోవాలండి. అప్పం అదిగో చూసారు కదా, అప్పం అలా పోస్తుంటే లైట్గా ఆయిల్ ఉంటే బాగుంటుంది, వెంటనే వచ్చేస్తుంది ఆయిల్లో పడగానే ఆ మూత, అప్పం వదిలేస్తుంది. ఈవెన్గా పోసుకోవాలండి, మరీ తక్కువ కాదు ఎక్కువ కాదు, మనం తీసుకున్న మూతను బట్టి. అదిగో చూడండి, ఆయిల్లో అలా వేసేస్తే దానికి అప్పం మీద అలా ఆయిల్ పోసుకుంటూ సిమ్లో ఉంచుకోవాలండి, మీడియం ఫ్లేమ్లో కాదు, సిమ్లోనే ఉంచుకోవాలి, హైలో పెట్టకూడదు. అదిగోండి ఎలా పొంగిందో చూసారు కదా అప్పం, చాలా బాగా వచ్చింది, చాలా టేస్టీ కూడా అండి. ఈవినింగ్ టైంలో ఎప్పుడైనా సరే చాలా ఈజీవే కదా ఇంట్లో ఉన్న వాటితోనే. అదిగోండి చాలా బాగా వచ్చినాయి, చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి, ఒకసారి ట్రై చేయండి. అలా మూత యూస్ చేస్తే మీకు ఈవెన్ షేప్లో వస్తాయి, బాగుంటాయి, చాలా బాగా వచ్చినాయి. ఓకే, టేస్ట్ చేయండి, ఒకసారి ట్రై చేయండి, అందరూ ఇష్టపడతారు. ఓకే, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. ఓకే, బాయ్.